ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 20వ రోజు బైబిల్ ధ్యానం కొరకు ఏర్పరచబడిన వాక్యభాగము కీర్తనల గ్రంథము నుండి 103వ దావీదు కీర్తన. 103వ కీర్తన మొదటి వచన ప్రారంభము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధించబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నింటిలోనున్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రైజ్ ద లార్డ్. 103వ కీర్తన పరిశుద్ధ దేవుని గొప్పతనాన్ని వివరిస్తుంది. మన దోషములు క్షమించి మన ప్రాణమును విమోచించిన ఆయన పరిశుద్ధ నామాన్ని మన పూర్ణ హృదయముతో సన్నుతించాలి. ఆయన నీతి న్యాయములు గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపగలవాడు, దీర్ఘశాంతము గలవాడు. మేలులతో మన హృదయాలను తృప్తిపరుస్తాడు. తన యందు భయభక్తులు గలవారిని అందనంత కృపలో ఉంచుతాడు. అది యుగ యుగములో నిలిచే కృప. ఆయన మన యందు జాలిపడి మన తప్పులను మన్నించి అతిక్రమములను దూరపరిచాడు. సృష్టి సమస్తము ఆయన మహిమనే గనపరుస్తుంది. 103వ కీర్తన దావీదు ప్రభువు నుండి పొందుకున్న అనేక దీవెనలను గూర్చి వివరిస్తుంది. అతని పాపములన్నీ క్షమించబడ్డాయి, అతని సంకటములన్నీ కుదుర్చబడ్డాయి. సమాధి నుండి అతని ప్రాణము విమోచించబడింది. అతడు మేలులు, భౌతిక దీవెనలు పొందాడు. యేసు మనలను క్షమించగలడని, స్వస్థపరచగలడని, భౌతికంగా దీవించగలడని, నరకము నుండి రక్షించగలడని మాత్రమే మనం ప్రకటిస్తే, క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రిందట దావీదు ప్రకటించిన దానినే మనము ప్రకటిస్తున్నాము. అయితే క్రొత్త నిబంధన సువార్త ప్రకారము యేసు మనకు పాపములపై విజయాన్ని ఇవ్వగలడు, దేవ స్వభావంలో మనం పాలు పొందునట్లు చేయగలడు, అపవాదిని మన కాళ్ళ క్రింద త్రొక్కునట్లు చేయగలడు, మనము సంఘమును క్రీస్తు శరీరంగా నిర్మించున్నట్లు చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇలా చంద్రబింబము ఓలే నీరు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము ఓలే నీరు ప్రతిబింబము నేనై, జగమందు నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, జగమందు నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా
వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా, నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా, నా జీవనాదుడా, నాలో వసింపుమా, నా పాలి దైవమా. నాలో వసింపుమా, నా పాలి దైవమా. ఓ నీతి సూర్యుడా, హల్లెలూయా.